శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో వంట కార్మికులను తొలగించడం అన్యాయమంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరుతో అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ పాలకులకు వత్తాసు పలుకుతున్నారని యువనేత తమ్మినేని చిరంజీవి నాగు ఆరోపించారు. గేట్ పాఠశాలలో పీటీఏ తీర్మానం లేకుండా వంట కార్మికులను తొలగించడం అనైతికమని విమర్శించారు. కమిటీ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆరోపించారు. పాఠశాలల్లో స్కూల్ కిట్, దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడం లోపిస్తే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన కార్మికులను తక్షణమే పునర్నియమించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాజీ మున్సిపల్ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. ఇవాళ ఈ విద్యా వ్యవస్థలో మా హయాంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు మేము చేపట్టాం. ఎక్కడా కూడా రాజీ పడలా. పేరెంట్స్ కమిటీ అన్నది ఏర్పాటు దేనికి చేసాము అని అంటే, మనం ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినా లేకుంటే వేరొకరికి ఇచ్చినా ఆ స్కూల్ డెవలప్ కాదు. ఆ కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళలో నుంచే స్వపరిపాలన అంటే వాళ్ళలో నుంచే అధ్యక్షులు మిగతా కమిటీ అంతా కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆ స్కూల్ని డెవలప్ చేసే విధంగా ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. అంతేకాదు విద్యా వ్యవస్థలో మార్పు ఏ స్థాయిలో మేము తీసుకొచ్చామంటే, ట్యాబులు కానీ, ఐఎఫ్పీస్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ కానీ, అదేవిధంగా మేము అందించినటువంటి బ్యాగ్స్ కానీ, పుస్తకాలు కానీ, షూస్, టై అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము సమకూర్చాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పును కూడా తీసుకున్నాం. స్కూల్స్ బాగుపడ్డాయి, విద్యార్థులు కూడా ఒక మంచి చదువును అభ్యసించారు. గత 5 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియంలో కూడా మేము ఇవాళ ఏంటంటే టోఫెల్ కానీ, బైజూస్ కంటెంట్ కానీ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థలో మట్టికి విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇవాళ నేను అంటే నిజంగా బాధేస్తూ ఉంది. పిల్లలు వాళ్ళకి ఇవాళ పుస్తకాలు పూర్తి స్థాయిలో కూడా అందలా, యూనిఫామ్లు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందలా. అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తీసుకొని వెళ్ళాం. ఈసారి కూడా మాకు అధికారం వచ్చినుంటే ఇంగ్లీష్ మీడియాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ, అదే కాకుండా